భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా చాలా వేగంగా ఎదుగుతున్న దేశం. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలు శక్తి ఏ రాష్ట్రాలు జీడీపీ రేషియోలో ముందంజలో ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యొక్క జీడిపి ఎంత, ఏ రాష్ట్రం భవిష్యత్తులో ఇండియాను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చబోతుంది. ఇవాళ ఈ వీడియోలో మనం భారతదేశంలోని 28 రాష్ట్రాల అభివృద్ధి, జీడిపి మరియు జనాభా గురించి తెలుసుకుందాం. మిజోరాం భారతదేశ ఈశాన్య ప్రాంతంలో అందమైన కొండలను కలిగి ఉన్న రాష్ట్రం. దీని రాజధాని ఐజ్వాల్. ఇక్కడ ప్రధాన మతం క్రైస్తవం. వృత్తి వ్యవసాయం. ఇక జనాభా విషయానికి వస్తే సుమారు 13 లక్షల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. జీడిపి విషయంలో దాదాపుగా 35,000 కోట్ల జీడిపితో భారతదేశంలో 28వ స్థానంలో ఉంది. నాగాలాండ్ కూడా ఒక ఈశాన్య రాష్ట్రమే. దీని రాజధాని కోహిమా. ప్రధాన మతం క్రైస్తవం. అధికార భాష ఇంగ్లీష్. ఇక జనాభా సుమారు 23 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రధాన రంగాలు వ్యవసాయం, హ్యాండ్క్రాఫ్ట్ మరియు టూరిజం. ఇక జీడిపి విషయానికి వస్తే 40,000 కోట్లకు పైగా జీడిపితో భారతదేశంలో 27వ స్థానంలో ఉంది. మణిపూర్. దీని రాజధాని ఇంపాల్. అధికార భాష మణిపూరి. ప్రధాన మతాలు హిందూ మరియు క్రైస్తవం. ఇక్కడ సుమారు 32 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక వృత్తి విషయానికి వస్తే వ్యవసాయం, హ్యాండ్లూమ్, టూరిజం ఇక్కడ ప్రధాన రంగాలు. ఇక మణిపూర్ 45,000 కోట్లకు పైగా జీడిపితో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 26వ స్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్. ఇది భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం. దీనిని ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఇదే. దీని రాజధాని ఈటానగర్. అధికార భాష ఇంగ్లీష్. ప్రధాన రంగాలు అగ్రికల్చర్ అండ్ హైడ్రో పవర్ మరియు టూరిజం. ఇక్కడ సుమారు 16 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ దాదాపు 45,000 కోట్ల పైగా జీడిపి రేటుతో ఇండియన్ ఎకానమీలో 25వ స్థానంలో ఉంది. సిక్కిం ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం. ఇది హిమాలయ పర్వతాలలో ఉంది. దీని యొక్క రాజధాని గ్యాంగ్టక్. ప్రధాన మతాలు హిందూ మరియు బుద్ధిజం. ఇక్కడ దాదాపుగా 7 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ టూరిజం, వ్యవసాయం, హైడ్రో పవర్ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సిక్కిం విస్తీర్ణ పరంగా చిన్నదైనప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మాత్రం 50,000 కోట్లకు పైగా జీడిపితో 24వ స్థానంలో నిలిచింది. మేఘాలయ అంటే మేఘాల నివాసం అని అర్థం. ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఇది ఒకటి. దీని రాజధాని షిల్లాంగ్. అధికార భాష ఇంగ్లీష్. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ సుమారు 38 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. టూరిజం, వ్యవసాయం మరియు బొగ్గు గనులు ఇక్కడ ప్రధాన రంగాలు. మేఘాలయ 55,000 కోట్ల జీడిపి రేటింగ్తో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 23వ స్థానంలో ఉంది. త్రిపుర. ఇది 3 వైపులా బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది. దీని రాజధాని అగర్తల. అధికార భాషలు బెంగాలీ, కాగ్బోరక్ మరియు ఇంగ్లీష్. ప్రధాన మతాలు హిందూ, క్రైస్తవం, బౌద్ధం. ఇక్కడ వ్యవసాయం, బ్యాంబూ ఉత్పత్తులు, టూరిజం ప్రధాన రంగాలుగా ఉన్నాయి. ఇక్కడ సుమారు 42 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. త్రిపుర దాదాపు 85,000 కోట్లకు పైగా జీడిపితో భారతీయ ఆర్థిక వ్యవస్థలో 22వ స్థానంలో ఉంది. గోవా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ టూరిజం రాష్ట్రం. అందమైన బీచ్లు, విదేశీ సంస్కృతి ప్రభావం మరియు భారీ టూరిజం ఆదాయంతో ఈ చిన్న రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీని రాజధాని పనాజీ. ప్రధాన భాషలు కొంకణి, మరాఠీ, ఇంగ్లీష్. ఇక్కడ టూరిజం, మైనింగ్, ఫిషరీస్, హోటల్స్ మరియు రిసార్ట్స్ ప్రధాన రంగాలుగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 16 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక గోవా సుమారు 1,00,000 కోట్లకు పైగా జీడిపితో భారతదేశంలో 21వ స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న అందమైన పర్వత రాష్ట్రం. మంచు పర్వతాలు, యాపిల్ తోటలు మరియు అద్భుతమైన ప్రకృతి అందాలతో ఈ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గంలా ఉంటుంది. ఇక దీని యొక్క రాజధాని సిమ్లా. ప్రధాన భాషలు హిందీ మరియు పహారీ. ఇక్కడ టూరిజం, యాపిల్ వ్యవసాయం, హైడ్రో పవర్, ఔషధ పరిశ్రమలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 78 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ సుమారుగా 2.5 లక్షల కోట్ల జీడిపితో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 20వ స్థానంలో ఉంది. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న పవిత్రమైన రాష్ట్రం ఇది. దేవాలయాలు, ప్రకృతి అందాలు మరియు ఆధ్యాత్మికతతో ఈ రాష్ట్రం భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతేకాదు దీనిని దేవభూమి అని కూడా అంటారు. దీని యొక్క రాజధాని డెహ్రాడూన్. ప్రధాన భాషలు హిందీ, గడ్వాలీ మరియు కమేని. ఇక
టూరిజం, హైడ్రో పవర్, వ్యవసాయం ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 1.2 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ సుమారు 3.5 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 19వ స్థానంలో ఉంది. జార్ఖండ్. జార్ఖండ్ అనేది ప్రకృతి సంపదలతో నిండిన ఒక రాష్ట్రం. ఇది కోల్ మరియు స్టీల్ ఇండస్ట్రీస్ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇక దీని యొక్క రాజధాని రాంచీ. ఇక్కడ దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ ప్రధాన భాషలు హిందీ, సతాలి మరియు బెంగాలీ. ఇక్కడ కోల్ మైనింగ్, స్టీల్ ఇండస్ట్రీస్, మినరల్స్ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద కోల్ రిజర్వ్స్ ఇక్కడే ఉన్నాయి. టాటా స్టీల్ యొక్క ముఖ్యమైన ప్లాంట్ జంషెడ్పూర్లో ఉంది. దీనినే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక జార్ఖండ్ దాదాపుగా 4.5 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 18వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో మరియు ఖనిజ సంపదలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని రాయ్పూర్. అధికార భాష హిందీ. ఇక్కడ బొగ్గు గనులు, ఉక్కు పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి మరియు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ సుమారుగా 5 లక్షల కోట్ల జీడీపీతో భారతీయ ఆర్థిక వ్యవస్థలో 17వ స్థానంలో ఉంది. అస్సాం. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ప్రకృతి అందాలు, టీ తోటలు, బ్రహ్మపుత్ర నది, గిరిజన సంస్కృతితో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని దిస్పూర్. అధికార భాష అస్సామీ. ఇక్కడ సుమారు 3.6 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ టీ పరిశ్రమ, చమురు, వ్యవసాయం, పర్యాటకం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని టీ గార్డెన్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక అస్సాం సుమారు 6 లక్షల కోట్లకు పైగా జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 16వ స్థానంలో ఉంది. పంజాబ్. భారతదేశ అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం ఇది. పచ్చని పంట పొలాలు, సిక్కు సాంప్రదాయం, గురుద్వారాల దేశభక్తి చరిత్రతో పంజాబ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని యొక్క రాజధాని చండీగఢ్. అధికార భాష పంజాబీ. ఇక్కడ సుమారుగా 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. పంజాబ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో ఈ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉంటుంది. అందుకే పంజాబ్ను గ్రానరీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక పంజాబ్ సుమారుగా 8 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 15వ స్థానంలో ఉంది. ఒడిస్సా. భారతదేశ తూర్పు తీరంలో ఆలయాలు, సముద్ర తీరాలు, గొప్ప సంస్కృతి, ఖనిజ సంపదలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. పూర్వం దీనిని ఒరిస్సా అని పిలిచేవారు. 2011లో అధికారికంగా ఒడిస్సా అని మార్చడం జరిగింది. దీని యొక్క రాజధాని భువనేశ్వర్. అధికార భాష ఒడియా. ఇక్కడ సుమారుగా 4.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ గనులు, ఉక్కు పరిశ్రమ, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం మొదలైనవి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక ఒడిస్సా దాదాపుగా 9 లక్షలకు పైగా జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 14వ స్థానంలో ఉంది. బీహార్. బీహార్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీన మరియు గొప్ప సంస్కృతి కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. మహా సామ్రాజ్యాలు, బౌద్ధ చరిత్ర, నలంద విశ్వవిద్యాలయం, గంగానది సంస్కృతితో బీహార్ ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని యొక్క రాజధాని పాట్నా. అధికార భాష హిందీ మరియు ఉర్దూ. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, సేవారంగం ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. అయితే సుమారుగా 13 కోట్లకు పైగా జనాభాతో బీహార్ దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇక బీహార్ 9 లక్షల కోట్లకు పైగా జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 13వ స్థానంలో ఉంది. కేరళ. భారతదేశ దక్షిణ భాగంలో ఉన్న అందమైన రాష్ట్రం ఇది. ప్రకృతి అందాలు, బ్యాక్ వాటర్స్, విద్య, ఆరోగ్య రంగాల్లో కేరళ ముందంజలో ఉంటుంది. అంతేకాదు దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. దీని యొక్క రాజధాని తిరువనంతపురం. అధికార భాష మలయాళం. ఇక్కడ సుమారుగా 3.6 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ పర్యాటకం, ఐటీ రంగం, రబ్బర్ పరిశ్రమ మరియు మసాలా దినుసుల వ్యాపారం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక కేరళ 13 లక్షల కోట్లకు పైగా జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 12వ స్థానంలో ఉంది. హర్యానా. భారతదేశ ఉత్తర భాగంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగం, క్రీడా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని కూడా చండీగఢే. అంటే పంజాబ్ మరియు హర్యానాలకు చండీగఢ్ ఒకటే ఉమ్మడి రాజధానిగా ఉంది. అధికార భాష హిందీ మరియు పంజాబీ. ఇక్కడ సుమారుగా 3 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వ్యవసాయం, ఆటోమొబైల్, ఐటీ రంగం మరియు తయారీ పరిశ్రమలు ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక హర్యానా 14 లక్షల కోట్లకు పైగా జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్. దీనిని భారతదేశ హృదయ రాష్ట్రం అని కూడా పిలుస్తారు. ప్రకృతి సంపద, అడవులు, పులులు, చారిత్రక కట్టడాలు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని భోపాల్. ప్రధాన భాష హిందీ. ఇక్కడ సుమారు 8.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక వ్యవసాయం, పరిశ్రమలు,
పర్యాటకం ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండోర్ నగరం భారతదేశంలో అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక మధ్యప్రదేశ్ దాదాపుగా 16,00,000 కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశ దక్షిణ తీరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అద్భుత రాష్ట్రం. సుమారు 5.5 కోట్లకు పైగా జనాభాతో తెలుగు సంస్కృతి సాంప్రదాయం, ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలుస్తోంది ఈ రాష్ట్రం. అమరావతి రాష్ట్ర రాజధాని కాగా విశాఖపట్నం అతిపెద్ద నగరంగా మరియు ముఖ్యమైన పోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందింది. సుమారు 970 కిలోమీటర్ల తీర ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రధాన సముద్ర తీర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. వ్యవసాయం ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది. బియ్యం ఉత్పత్తిలో ముందంజలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మామిడి, మిర్చి, అరటి పంటలతో పాటు చేపలు మరియు రొయ్యల ఎగుమతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆర్థిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ వేగంగా ఎదుగుతోంది. ఐటీ, పరిశ్రమలు, పోర్టులు, రహదారులు, విమానాశ్రయాలు అభివృద్ధితో రాష్ట్రం కొత్త దిశగా పనిచేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పేరు వినగానే మొట్టమొదట మనకి గుర్తొచ్చే ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వరుని యొక్క దర్శనార్థమై ఇక్కడికి వస్తుంటారు. అరకులోయ ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటే బొర్రా గుహలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం నుంచి ఎన్నో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రయాణించాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ 16.5 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 9వ స్థానంలో ఉంది. తెలంగాణ తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఐటీ, పరిశ్రమలు, సంస్కృతి, చరిత్ర కలిసిన అద్భుత రాష్ట్రం ఇది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ చాలా తక్కువ కాలంలోనే దేశంలోని ప్రముఖ ఆర్థిక రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇది భారతదేశంలోని ప్రధాన ఐటీ హబ్లలో ఒకటి. హైదరాబాద్ను సిటీ ఆఫ్ పెరల్స్ అని కూడా పిలుస్తారు. ఇక సుమారు 4 కోట్లకు పైగా జనాభాతో తెలంగాణ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంది. ఆర్థిక రంగంలో తెలంగాణ అత్యంత బలమైన రాష్ట్రాల్లో ఒకటి. ఐటీ కంపెనీలు, ఫార్మా ఇండస్ట్రీలు, స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం. హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా గుర్తింపు పొందింది. వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ ముందంజలో ఉంది. బియ్యం, ప్రత్తి, మిర్చి పంటల ఉత్పత్తిలో రాష్ట్రం మంచి స్థానాన్ని సంపాదించింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటి. పర్యాటక రంగంలో కూడా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. చార్మినార్, గోల్కొండ కోట, రామప్ప దేవాలయం, యాదాద్రి దేవాలయం, భద్రాచలం ఇవి రాష్ట్ర గర్వకారణాలుగా నిలిచాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక మన తెలంగాణ 17.8 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 8వ స్థానంలో ఉంది. రాజస్థాన్ భారతదేశంలోని రాజుల చరిత్ర, అద్భుత కోటలు, ఎడారి అందాలు, రంగుల సంస్కృతి కలిసిన అద్భుత రాష్ట్రం. అంతేకాదు భారతదేశంలో విస్తీర్ణ పరంగా కూడా ఇది అతిపెద్ద రాష్ట్రం. దీని యొక్క రాజధాని జైపూర్. దీనినే పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన భాష హిందీ. ఇక సుమారు 8 కోట్ల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎడారుల్లో ఒకటి. ఇక్కడ పర్యాటకం, మైనింగ్, సిమెంట్, మార్బుల్ మరియు వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక రాజస్థాన్ 17.9 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 7వ స్థానంలో ఉంది. వెస్ట్ బెంగాల్ భారతదేశ తూర్పు భాగంలో ఉన్న సాంస్కృతిక రాష్ట్రం ఇది. సాహిత్యం, సంగీతం, దుర్గా పూజ ఉత్సవాలు, చారిత్రక కట్టడాలు మరియు ప్రకృతి అందాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని కోల్కతా. ఒకప్పుడు బ్రిటిష్ భారతదేశ రాజధానిగా కూడా కోల్కతా ఉండేది. ప్రధాన భాష బెంగాలీ. ఇక్కడ దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఐటీ, పరిశ్రమ, పోర్ట్ అండ్ ట్రేడ్, వ్యవసాయం, టీ ఉత్పత్తి, టెక్స్టైల్ పరిశ్రమ ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ సుమారుగా 18.2 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఇది. తాజ్మహల్ నుంచి అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం వరకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు రాజకీయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం ఇది. అంతేకాదు దేశానికి అత్యధిక ప్రధానమంత్రులను ఇచ్చిన రాష్ట్రం కూడా ఇదే. దీని యొక్క రాజధాని లక్నో. ప్రధాన భాష హిందీ. ఇక్కడ వ్యవసాయం, షుగర్ పరిశ్రమ, లెదర్ పరిశ్రమ, టెక్స్టైల్స్, ఐటీ మరియు మౌలిక వసతులు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఇదే. ఇక్కడ దాదాపుగా 24 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ 27 లక్షల కోట్లకు పైగా జీడీపీతో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. గుజరాత్ భారతదేశంలో వ్యాపారం, పరిశ్రమలు మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన రాష్ట్రం ఇది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి వైట్ డెజర్ట్ వరకు ఆర్థిక శక్తి, సంస్కృతి మరియు పర్యాటకంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. అంతేకాదు మహాత్మా గాంధీ యొక్క
జన్మస్థలం కూడా ఈ గుజరాతే. దీని యొక్క రాజధాని గాంధీనగర్. అతిపెద్ద నగరం అహ్మదాబాద్. ప్రధాన భాష గుజరాతీ. ఇక్కడ సుమారుగా 7,00,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ పరిశ్రమ, డైమండ్ పాలిషింగ్, పోర్ట్ ట్రేడ్, ఆటోమొబైల్ పరిశ్రమ మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక గుజరాత్ దాదాపుగా 29,00,00,000 కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. కర్ణాటక భారతదేశం యొక్క ఐటీ రాజధాని ఇది. బెంగళూరు టెక్నాలజీ శక్తి నుంచి హంపి చారిత్రక వైభవం వరకు అభివృద్ధి, సంస్కృతిల కలయిక ఈ రాష్ట్రం. దీని యొక్క రాజధాని బెంగళూరు. దీనినే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన భాష కన్నడ. ఇక్కడ దాదాపుగా 7,00,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఐటీ పరిశ్రమ, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, వ్యవసాయం మరియు టూరిజం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక కర్ణాటక సుమారుగా 29.5 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఉంది. తమిళనాడు భారతదేశ దక్షిణ భాగంలో సంస్కృతి, దేవాలయాలు, పరిశ్రమలు మరియు విద్యకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఇది. చరిత్ర మరియు ఆధునిక అభివృద్ధి కలిసిన అద్భుత రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని చెన్నై. దీనిని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన భాష తమిళం. ఇక దాదాపుగా 8 కోట్లకు పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమ, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ మరియు వ్యవసాయం ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక తమిళనాడు సుమారుగా 32 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 2వ స్థానంలో ఉంది. ఒకవేళ ఆంధ్ర మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీడీపీలో 2వ స్థానంలో ఉండేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జీడీపీ సుమారుగా 16.5 లక్షల కోట్లు కాగా తెలంగాణ యొక్క జీడీపీ 17.8 లక్షల కోట్లు. మొత్తంగా కలిసి దాదాపుగా 34 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండేది. మహారాష్ట్ర భారతదేశ ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలిచిన రాష్ట్రం ఇది. ముంబై నగరపు వెలుగులు, బాలీవుడ్ గ్లామర్, భారీ పరిశ్రమలు మరియు చారిత్రక కట్టడాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఇది. దీని యొక్క రాజధాని ముంబై. ఇదే భారతదేశపు ఆర్థిక రాజధాని కూడా. ఇక్కడ ప్రధాన భాష మరాఠా. ఇక 13 కోట్ల మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక ఫైనాన్స్, ఐటీ పరిశ్రమ, బాలీవుడ్ సినిమా పరిశ్రమ, ఆటోమొబైల్ మరియు తయారీ రంగం ఇక్కడ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. భారతదేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు కూడా ముంబైలోనే ఉన్నాయి. ఇక మహారాష్ట్ర దాదాపుగా 42 లక్షల కోట్ల జీడీపీతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంది.